అప్పారావు గారు, ఈ పర్సంటేజ్లు చూస్తే అంటే కన్సాలిడేటెడ్గా కన్సిస్టెంట్గా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన ఓట్ షేర్ నిలబెట్టుకుంటూ వస్తుంది. కానీ ఈసారి సరే ఎంత ఓట్ షేర్ వస్తుందో, ఓట్ పర్సంటేజ్ ఎంత వస్తుందో మనకు ఫైనల్ రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది. కానీ దాదాపుగా ఈసారి అధికారంలోకి వచ్చేసిందే అనుకోవచ్చు. ఎందుకంటే 43 స్థానాల్లో లీడ్లో కనిపిస్తోంది, మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసేసింది. ఒకవేళ వస్తూ ఉంటే గనక దానికి ఏంటి ప్రధానమైన 1, 2, 3 రీజన్స్ ఏంటంటే మీరు ఏం చెప్తారు పాపారావు గారు? వచ్చే అవకాశాలు భారీగా ఉన్నాయి. నేను మొన్న మిమ్మల్ని అడిగాను, యాక్సిస్ మై ఇండియా సర్వే గురించి అడిగాను, అది కూడా వచ్చింది నిన్న. అది కూడా బీజేపీ వస్తుందని చెప్పింది కాబట్టి మిగతా సర్వేని పక్కన పెడితే నాకున్న విశ్వాసం ఉన్నటువంటి అది కూడా పరిగణలోకి తీసుకుంటే ఓవరాల్ గా బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కాస్త ఫేట్స్ అటు ఇటు మారిన 36 అంటే నేరోగా వస్తుంది. తర్వాత 3 కారణాలు మీరు అడిగిన వాటిల్లో ప్రధానంగా బీజేపీ గెలవడానికి బడ్జెట్, మిడిల్ క్లాస్ పెద్ద సెక్షన్ ఢిల్లీలో వాళ్ళకి బడ్జెట్ ఒకటి, ఐటీ కన్సెషన్స్ బాగా అట్రాక్టివ్. చాలా పెద్ద ఎత్తున 12 లక్షలకు ఒకేసారి పెంచడం అనేది వాళ్ళు ఊహించరు. 10 లక్షలు చాలా మంది అంచనా వేసుకున్నారు, కొంతమంది అన్నారు కానీ ఎవరు 10 లక్షలు అవుతుంది అనుకున్నారు జనరల్ గా. కానీ దాని 12 లక్షలు, ఆ 12,75,000 రావటువంటి రాయితీ, ఆ మేరకు అక్కడ దాకా కూడా రాయితీకి అవకాశం రావటం అంటే చాలా పెద్ద విషయం. అది మధ్యతరగతి వర్గానికి, ఢిల్లీలో ఉద్యోగ వర్గానికి అది పెద్ద పాజిటివ్. అలాగే 8th పే కమిషన్ అది మనం మాట్లాడుకుంటాం, అప్పుడప్పుడు గుర్తొస్తుంది, మర్చిపోతున్నాం. 8వ పే కమిషన్ వేస్తున్నారు. అది కూడా వేతనాలు మళ్ళీ సవరణ అవుతాయి, అది కూడా పెరిగే అవకాశం భారీగానే ఉంటుంది. కాబట్టి అదొక పాజిటివ్. అలాగే ఇంకోటి ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ. రెండో రీజన్, కొంత బీజేపీ 2-3 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ కొంచెం చిన్న గ్రౌజెస్ ఉంటాయి, కోపాలు, ఆగ్రహాలు ఉంటాయి. అలాగే వీటన్నింటినీ మించి ఇందాక రవికిరణ్ చెప్పింది అది కొంత కరెక్ట్. నేను కూడా మొన్న పాయింట్అవుట్ చేసినట్టు నన్ను ఇక్కడ చేశారు కానీ శీష్ మహల్ విషయంలో బాగానే పనిచేసినట్టుంది జనాల్లో. ఎందుకంటే ఆయన బ్రాండ్ ఇమేజ్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రోడక్ట్ కానీ ఒక్కొక్క మనిషికి కానీ ఒక్కొక్క ప్రత్యేకత, విశిష్టత, ఆ మనిషిని గుర్తుపట్టే ఒక విశిష్టత ఉంటుంది. చీపురు ఆమ్ ఆద్మీ, కేజ్రీవాల్, అవినీతి వ్యతిరేకత, సింప్లిసిటీ, సగటు మనిషిలో ఒకడు, బఫర్ వాలా, అన్ని కామన్ మ్యాన్ తో లింకప్ చేసే అన్ని శీష్ మహల్ తో బ్లాస్ట్ అయిపోయింది. అవినీతి వ్యతిరేకత, అవినీతి అన్నా హజారే ఉద్యమంలో అవినీతి వ్యతిరేక పోరాటంలో కిరణ్ బేడీతో కలిసి అధికారం పోరాటం చేయటం, అవినీతి వ్యతిరేకుడిగా నిత్యం మాట్లాడటం, తీరా చూస్తేనేమో లిక్కర్ స్కామ్ ఇప్పుడు పనిచేసినట్టు అనిపిస్తుంది. లిక్కర్ స్కామ్ కూడా మరి నాకైతే దాని కాంక్రీట్ గా ఇంత మొత్తం ఇట్లా తీసుకున్నారనేది లేకపోయినా శీష్ మహల్ అనేది మాత్రం ఖచ్చితంగా చూస్తా. శీష్ మహల్ అనేది అంత పెద్ద బగలా కట్టుకున్నాడంటే మరి ఈయన మిగతా విషయాలు ఎలా ఉంటాడనేది సందేహాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ పనిచేసినాయి. 2-3 కారణాలు ప్రధానంగా. మీరు 5 కారణాలు చెప్పారు, నేను 3 అడిగాను, మీరు 5 చెప్పారు. 5 కూడా చాలా వ్యాలిడ్. మీరు అన్న 8th పే కమిషన్ అంటే ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్కి సంబంధించి, లేకపోతే ఐటీ ఎంప్లాయీస్, లేకపోతే ఇంకొకళ్ళు అయితే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పూర్తిగా అటువైపు టిల్ట్ అవడానికి ఇది ప్రధానమైన కారణంగా అనిపిస్తోంది. తర్వాత ఇక్కడ చిన్న ముక్క, మరి ఇందాక రవికిరణ్ అన్నారు అనుకుంటా, బటన్ నొక్కటం అని అన్నారు. బటన్ నొక్కటం గురించి కాదు, ఢిల్లీ ఆమ్ ఆద్మీకి వైసీపీకి తేడా ఉంది. వైసీపీ బటన్ నొక్కుడు కార్యక్రమం, బటన్ నొక్కుడు మీద ఆయన పదే నేను బటన్ నొక్కుతున్నాను అనేది చెప్పారు. కానీ అంతకంటే అడ్మినిస్ట్రేషన్ లేదు తెలుగునాట. కాకపోతే ఢిల్లీలో ఏంటంటే ఇది కాదు, ఢిల్లీలో వాళ్ళు పనిచేశారు. ఎడ్యుకేషన్, హెల్త్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేశారు, బాగా చేశారు. కాబట్టి ఏంటంటే బటన్ నొక్కుడు దాని మీద ఆధారపడి గవర్నెన్స్ లో కూడా మేర మార్పు చూపించారు ఖచ్చితంగా, దాన్ని కూడా మనం చూపించారు. అందుకని ఏంటంటే అది ఇది గవర్నమెంట్ లో పోతలేము. సరే, ఇక ఏదైనా 27 ఏళ్ళు తర్వాత మళ్ళీ బీజేపీ ఇప్పుడు వస్తుందంటే వాళ్ళది డిటర్మినేషన్. ఒకటి మాత్రం చెప్పగలను, నేను చూస్తున్నా కదా, ఈ రాజకీయ పక్షాలను చూస్తున్నాను. నేను గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాను. కమ్యూనిస్ట్ పార్టీలో కొంత చూసిన తర్వాత ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయటం ఇది నిత్యం చూస్తున్న తర్వాత బీజేపీ వాళ్ళు కూడా, నేనున్న ఫ్లాట్స్ లో ఉంటాం కానీ అక్కడ ఉన్నవాళ్ళు 2-3 బీజేపీ లీడర్లు, కొంత ఒక స్థాయి నాయకులు ఉన్నారు. వాళ్ళు నిత్యం బయలుదేరతారు పొద్దున్నే, అదొక డ్యూటీ లాగా బయలుదేరి ఏదో కార్యక్రమం రోజువారీ వాళ్ళకి అదే. నాకు నేను కింద చూస్తుంటాను వాళ్ళని, ఏ రోజు వాళ్ళు ఆగింది లేదు.
ఎన్నికల ముందు మాత్రమే పనిచేసింది లేదు, ఎన్నికల ముందు కూడా ఇలాగే పనిచేస్తుంటారు. అంతే తప్పితే మీరు ఎన్నికలు బాపారావు గారు ఇప్పుడు ఐదేళ్ళు- సాధారణ ఎన్నికలు కానీ ఏ రాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ ఇవాళ కూడా చూడండి అవగానే ఇమ్మీడియట్ గా మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనే కార్యాచరణకు మీటింగ్లు పెట్టేస్తారు. అంటే అదే కాదు, రిలాక్సేషన్ ఎన్నికల గురించి సెలబ్రేషన్స్ ఇవి కూడా ఉండవు. జనాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ బీజేపీ. మ్మ్. నిత్యం జనాల్లో బీజేపీ నాయకులు కానీ బీజేపీ ఏ ఒక స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి పైదాకా కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళైతే ఇక జనాల్లో ఇది. కాబట్టి అది పెద్ద స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ ఉన్న పార్టీ ఇంకోటి భారతదేశంలో లేదు. ఇంకొకటి మరి ఏంటంటే- కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల 6 నెలల ముందు కనపడుద్ది ఆ, రంగంలో. Yes. ఏంటంటే చాలా ఇది మార్చుకోకుండా, వీళ్ళ శైలిని మార్చుకోకుండా, పద్ధతుల్ని మార్చుకోకుండా బీజేపీ నోటించడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఎవరైనా జనం మన పక్క నుండి నిత్యం మన సమస్యలు మాట్లాడేవాడు, పట్టించుకునేవాడు కోరుకుంటారు ఎన్ని తప్పులున్నా. రైట్. బీజేపీకి 1,00,000 తప్పులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి బీజేపీలో, కానీ దాన్ని గెలిపిస్తున్నారంటే ఇదే కారణం. ఒక్క నిమిషం అండి, మనతో పాటు ప్యానెల్లో